ఇక మన భారతదేశంలో బీజేపీ పార్టీ ఏర్పడి దాదాపు 46 సంవత్సరాలు పూర్తయిందట. అందుకే ఇలా గల్లీ గల్లీ వాడ వాడ ఊరూరులో ఈ బీజేపీ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేసి ఇక ఏదైతే మనకు భారతదేశ వ్యాప్తంగా కేవలం 2 ఎంపీ సీట్లను గెలుచుకొని గీల 300లకు పైగా ఎంపీలు ఈ దేశంలో మన బీజేపీ పార్టీ నుంచి ఏర్పడాలంటే దానికి గల కారణము ఈ బీజేపీ పార్టీ హిందుత్వము, అదేవిధంగా మన భారతదేశంలో జరిగే అభివృద్ధి అని అక్కడ ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు తెలపడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు బైంసపట్నంలో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయంలో ఈ విధంగా మన బైంస పట్టణ అధ్యక్షుడు అయినటువంటి రాము గారి చేతుల మీద ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేసి ఇక ఈ కార్యక్రమంలో జెండా ఊపడం జరిగిందన్నమాట. ఇక రాబోయే కాలంలో మరింత మన భారతదేశానికి ప్రపంచంలోనే విశ్వగురుగా తీర్చిదిద్దే విధంగా నరేంద్ర మోడీ గారు కృషి చేస్తున్నారని అక్కడ తెలపడం జరిగింది. ఇక అదేవిధంగా కుబీర్ మండల కేంద్రంలో కూడా అక్కడ జెండాను ఎగరడం జరిగింది. ఇక దాంతోపాటుగా తానూరు మండలంలోని బోంద్రాట్ గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ రవీందర్ గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన జన్సంఘ్ 46 సంవత్సరాల కింద భారతీయ జనతా పార్టీ పేరున పెట్టుకొని కేవలం 2 ఎంపీలు భారతీయ జనతా పార్టీలో గెలిచిన తర్వాత ఈరోజు చూస్తే దాదాపు 300 ఎంపీలు మా భారతీయ జనతా పార్టీలో గెలవడం జరిగింది. అదేవిధంగా ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. మా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారు విశ్వగురుగా ఈ దేశానికి మారుస్తున్నారు. ఎన్నో విధాలుగా అయ్యేలా 317 ఆర్టికల్ అనుకోండి, 370 ఆర్టికల్ అనుకోండి, అదేవిధంగా ట్రిపుల్ తలాక్ అనుకోండి, మంచి మంచి ఆర్టికల్స్ తెచ్చి ఈ దేశానికి ఏదైతే పాత ఆర్టికల్స్ గొడవ ఉండే అది పూర్తిగా తీసేసి ఈ దేశానికి ప్రగతిపథంలో కొడుతున్నారు. అటువంటి మహానుభావుడు ఈరోజు మన దేశానికి పరిపాలన చేస్తున్నారు. మేము భగవంతుడికి ఒకటే కోరుకుంటున్నాం, ఇంకా ఆయన 10 సంవత్సరాలు కూడా దేశానికి ప్రధానమంత్రిగా ఉండి ప్రపంచంలో 2వ స్థానంలో తీసుకుపోవాలని ఆ భగవంతుడిని ఆయనకు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా 46 సంవత్సరాల కింద చేసిన 2 ఎంపీలు ఈరోజు ఎన్నో రకాలుగా డెవలప్మెంట్ చేసిన భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా భారతీయ జనతా పార్టీ కార్యక్రమం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.